హెవీ డోర్ ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ 4 ఫీట్ల డోర్. ఇది 4 ఇంటూ 6.5 ఫీట్ల డోరు. చాలా బాగుంది. హెవీ డోరు, టేక్ డోర్, ఇండియన్ టేక్ డోరు. ఇక్కడ మీరు హాల్లోకి రాగానే చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంత పెద్దగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇల్లంతా చూపించాను మా కస్టమర్స్కి, మా వ్యూవర్స్కి. అయితే రేట్ గురించి ఒక్కటి చెప్పండి ఫ్రెండ్స్. గాయత్రి నగర్ 40 ఫీట్ రోడ్ నుంచి మనకి 30 ఫీట్ రోడ్ అటాచ్ అవుతుంది. ఈ 40 ఫీట్ రోడ్, ఈ 30 ఫీట్ రోడ్, అంటే ఈ 40 ఫీట్ రోడ్ నుంచి మనకి 3వ ఇల్లే ఈ ప్రాపర్టీ మనకి రైట్ నా అమ్మకానికి ఉంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న హైత్ నగర్ ప్రిమిసెస్లో ఉన్నాము. ఈ హైత్ నగర్ మన ఇన్ఫర్మేషన్ కాలనీ పక్కనే ఉన్న గాయత్రి నగర్లో మీ ముందుకు 160 గజాల్లో కట్టిన G+1 కొత్త ఇల్లు తీసుకొచ్చాను. ఇది డైరెక్ట్ బిల్డర్ కట్టిన ఇల్లు. చాలా బాగుంటుంది. కాలనీ ప్రిమిసెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. నేను ఒక్కసారి ఈ వీడియోలో వీలైతే ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను రేటు గురించి. నేను మీకు ఫస్ట్ ఈ ప్రిమిసెస్ గురించి చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గాయత్రి నగర్ ఏదైతే ఉందో మనకి మెయిన్ రోడ్, ఇప్పుడు ఇంజాపూర్ నుంచి రావచ్చు, లేదా హైత్ నగర్, ఓల్డ్ హైత్ నగర్ రోడ్ మీద కూడా రావచ్చు. ఈ యొక్క ప్రాపర్టీకి దగ్గరలో చాలా మల్టిపుల్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు జీ హై స్కూల్ నుంచి కనుక వస్తే మీరు టువర్డ్స్ మునుగనూరు క్రాస్ రోడ్ వై జంక్షన్ నుంచి చూసుకుంటే మీకు ఈ యొక్క ప్రాపర్టీకి 1/2 కిలోమీటర్ లోపే వస్తుంది. మీకు నాయారా పెట్రోల్ బంక్ నుంచి కరెక్ట్ 1/2 కిలోమీటర్స్. మారం బిల్డింగ్స్ ఏదైతే ఉందో, అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో, మారం అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడే మనకి గాయత్రి నగర్ కాలనీ ఉంటుంది. మంచి హిల్ టాప్ కాలనీ పొజిషన్లో ఇప్పుడు మీరు చూడబోయే G+1 ఇండిపెండెంట్ అందుబాటులో ఉంది. ఈ ప్రాపర్టీ స్ట్రక్చర్ చూసుకుంటే మీకు డైమెన్షన్స్ కూడా చాలా బాగుంటుంది. 24 విడ్త్, 60 లెంత్, టోటల్ 160 స్క్వేర్ యార్డ్స్తో ఉంటుంది. నేను ఒక్కసారి మీకు ప్రాపర్టీ లోపలికి వెళ్ళి పార్కింగ్ అండ్ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. మన ఇంకొక రోడ్ గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంజాపూర్ కమ్మా నుండి డైరెక్ట్ మునుగనూరు వై జంక్షన్ నాయారా పెట్రోల్ బంక్ దగ్గరికి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఈ మధ్యలో మీరు చూసుకుంటే లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు అకాడమిక్ హైట్స్ స్కూల్తో పాటు ఇంకొన్ని మల్టిపుల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆ స్కూల్స్ కూడా చూసుకున్నట్లయితే మీకు సెంట్ జోసెఫ్ స్కూల్తో పాటు భాష్యం బ్లోమ్స్ స్కూలు అండ్ లక్ష్య స్కూలు, జీ స్కూలు, చైతన్య కాలేజీ, నారాయణ కాలేజు, రెసిడెన్షియల్ కాలేజీతో పాటు స్కూల్స్ కూడా ఈ ప్రిమిసెస్లో చాలా ఉన్నాయి. మీకు మంచి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్న ప్రిమిసెస్లో మనకి ఒక ప్రాపర్టీ వస్తుంది. అండ్ సామానగర్ క్రాస్ రోడ్స్ నుంచి చూసుకుంటే 1/2 కిలోమీటర్ పరిధిలో మనకి ఒక ప్రాపర్టీ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనము ప్రాపర్టీ పొజిషన్ దగ్గరికి వచ్చి ఉన్నాము. మీకు ప్రాపర్టీ మళ్ళీ ఇంకోసారి డైమెన్షన్స్ గురించి చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీరు చూస్తుంది ఏదైతే ఉందో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ వెస్ట్ ఫేసింగ్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే మీకు 24 విడ్త్ ఉంటుంది. ఈ 24 విడ్త్, 60 లెంత్, టోటల్ 160 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కార్ పార్కింగ్ ప్లేస్ కవర్ చేసుకుంటున్నాము. ఈజీగా మీకు 3 కార్లు, ఒక 6 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన కార్ పార్కింగ్ మీరు చూసుకోవచ్చు. 100% వాస్తు ప్రకారం బిల్డర్ శ్రీనివాస్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక వాటర్ సంప్తో పాటు మీకు బోర్వెల్తో పాటు ఇంకుడు గుంత కూడా ఇచ్చారు వాటర్ హార్వెస్టింగ్ కోసము. ఇక్కడ ఇంకుడు గుంత, మీకు బోర్వెల్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సంపు మీరు నోటీస్ చేసుకోవచ్చు. మీకు దగ్గర ఒక 5000 లీటర్ కెపాసిటీతో ఉన్న వాటర్ సంప్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు యూటిలిటీ స్పేస్, అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ వాష్ ఏరియా కూడా విశాలంగా ఇచ్చారు, చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 5 ఫీట్ల మీరు గల్లీ అయితే చూసుకోవచ్చు ఇది. అండ్ మీకు అన్ని వైపులా సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. మీకు సెట్ బ్యాక్స్ కూడా ప్రయత్నం చేస్తాను వీడియోలో, ఒకసారి చూసుకోండి. అన్ని వైపులా మీకు సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము. కార్ పార్కింగ్ నుంచి ఫస్ట్ మనము కింద టెనెంట్స్ ఎవరైతే ఉంటున్నారో ఆ రూమ్స్ చూసుకుందాము. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ కవర్ చేసుకుంటున్నాము. చాలా హెవీ డోర్స్ చూసుకోవచ్చు. ఇది కంప్లీట్ టేక్ డోర్స్, చాలా నీట్గా బందోబస్తుగా ఇచ్చారు, చూసుకోండి మీరు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు కింద టెనెంట్స్ కోసం డిజైన్ చేసిన 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ కూడా చాలా బాగుంది. ప్రీమియంగా మంచిగా కట్టారు, క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది. చూడండి ఎన్ని షెల్ఫ్లు ఇచ్చారు, సఫిషియంట్ షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు దేవుడి పూజా రూమ్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి దేవుడి పూజా రూమ్ పక్కన మీకు కిచెన్ ఎంత బాగా ఇచ్చారు చూడండి.
వెంటిలేషన్ పరంగా కూడా అక్కడ ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ కిచెన్ పైన కూడా మీకు ఒక యూపీవీసీ విండో చూసుకోవచ్చు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం చిన్న సర్కిల్ చేసి ఇచ్చారు, మంచి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వాష్ సింక్ ఇక్కడ ఇచ్చారు చూడండి, చాలా బాగా ఇచ్చారు. వాష్ డిష్ బాగుంది. ఇక్కడ షెల్ఫ్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కిచెన్ సఫిషియంట్ స్పేస్ ఉంది, మీరు చూడండి. ఇక్కడ నుంచి ఓపెన్ హాల్, కిచెన్ పక్కన ఓపెన్ కిచెన్ నుంచి చూసుకుంటే హాల్ కూడా చాలా పెద్దగా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒకటి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు మనకి. కామన్ బాత్రూమ్ కూడా బాగా పెద్దగా ఉంది చూడండి. అండ్ డబ్ల్యూపీసీ డోర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ మొత్తం ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు చూసుకోవచ్చు. సైడ్ పట్టీస్ గ్రానైట్కి డబ్ల్యూపీసీ డోర్ అటాచ్ చేయడం జరిగింది. ఇండియన్ సిట్టింగ్తో ఉంది. ఇది మాస్టర్ బెడ్రూము, ఇది అటాచ్డ్ బాత్రూమ్తో ఉంది. ఇది కూడా చాలా విశాలంగా ఉంది చూసుకోవచ్చు. వెంటిలేషన్ కోసం అయితే నార్మల్గా ఒకటే విండో ఇస్తారు, కానీ వెంటిలేషన్ బాగుంది. మీకు ఇక్కడ మీకు చూసుకుంటే నార్త్కి సౌత్కి రెండు వైపులా మీకు విండోస్ అయితే ఇచ్చారు చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ మీకు వెనకాల కూడా మంచి సజ్జతో పాటు మంచి షెల్ఫ్లు ఇచ్చారు, సఫిషియంట్ షెల్ఫ్లు. అండ్ పెద్ద బెడ్రూమ్ అయితే మీరు నోటీస్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకుంటే బాగుంది, పెద్దగా ఉంది. 5x6 డైమెన్షన్స్లో పెద్ద బాత్రూమ్ మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో అయితే ఏర్పాటు చేస్తారు టెనెంట్స్ కోసము. ఒకసారి మనం పైకి వెళ్ళి చూసుకుందాము. ఇక్కడ కూడా మీకు ఒక విండో ఇచ్చారు చూడండి. వెంటిలేషన్ అయితే బాగుంది ఇంట్లో. 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం మనము. ఇక్కడ కార్ పార్కింగ్ నుంచి పైకి వెళ్దాం రండి, కమాన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే కార్ పార్కింగ్ నుంచి ఇక్కడ మనకి మెట్లు ఇచ్చారు. మెట్ల కింద కూడా ఇంకొక యూటిలిటీ స్పేస్ అనేది ఏర్పాటు చేస్తారు చూడండి. ఇక్కడ మనం ఈస్ట్ వైపు చూసుకోవచ్చు, వెస్ట్ వైపు కూడా మనకి చిన్న యూటిలిటీ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ స్టోరేజ్ కోసం ఏదైనా అడిషనల్ ఏదైనా సామాన్ ఉంటే ఇక్కడ సామాన్లు పెట్టుకునే విధంగా ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. స్టోర్ రూమ్ లేక ఇచ్చారు. ఇది బాత్రూమ్ కాదు, స్టోర్ రూమ్ లేక ఏర్పాటు చేశారు. అది మనకి మెట్ల కింద ఏంటంటే ఇన్వర్టరు ఏదైనా చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏదైనా చిన్న వాష్ ఏరియా ఏదైనా మనం రాగానే ఎంట్రీలో రావడానికి, కాళ్ళు కడుక్కోవడానికి ఇలాంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. బాగుంది. మెట్లు కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి. మెట్లు కూడా మీకు మినిమము 4 ఇంచులు, ఒక్కొక్క మెట్టు 4 ఇంచులు ఇచ్చారు. ఈజీగా ఎక్కే విధంగా ఇచ్చారు. అండ్ మీకు సైడ్ రైలింగ్ జిందాల్ రైలింగ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు సైడ్కి చూసుకుంటే మంచి గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఏర్పాటు చేశారు. అండ్ ఇది మీకు చూసుకుంటే మినిమము 4x7 ఫీట్లు ఉంది ఫ్రెండ్స్. మెట్లు చాలా బాగా ఇచ్చారు. డైమెన్షన్స్ కూడా మీకు చూసుకుంటే 24 విడ్త్ 60 లెంత్ 160 గజాలు ఉంది. కాబట్టి మనకి సఫిషియంట్ స్పేస్ ఉంది. కాబట్టి ఇల్లు కూడా మీకు విశాలంగా పెద్దగా ఉన్నాయి రూమ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోండి, ఎంట్రీలో మనం చూసుకుంటే మనకి వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. ఈ డోర్ కూడా చాలా బాగా విశాలంగా ఉంది, ప్లస్ హెవీ డోర్ ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ 4 ఫీట్ల డోర్. ఇది 4x6.5 ఫీట్ల డోరు చాలా బాగుంది. హెవీ డోరు, టేక్ డోర్, ఇండియన్ టేక్ డోరు. ఇక్కడ మీరు హాల్లోకి రాగానే చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంత పెద్దగా ఉందో మీరు చూసుకోవచ్చు. చిన్నగా మధ్యలో ఒక పార్టీషన్ వేసేసి మనకి గెస్ట్ హాల్లో ఒకటి చేసుకొని ఇంకోటి ఫ్యామిలీ ఇక్కడ కూర్చునే విధంగా సిట్అవుట్ ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ కోసం చూడండి, ఇక్కడ ఒక యూపీవీసీ విండో అయితే ఇచ్చారు, పెద్దగా ఇచ్చారు చూసుకోవచ్చు. చాలా పెద్దగా యూపీవీసీ విండో ఇచ్చారు. 9 ఇంచ్ వాల్స్ అయితే ఇచ్చారు అన్ని వైపులా. ఇక్కడ 9 ఇంచ్ వాళ్ళకి ఇటు యూపీవీసీ విండో పక్కన చూసుకుంటే గ్రానైట్ పట్టీ అయితే మీరు చూసుకోవచ్చు. గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు. ఇక్కడ చిన్న గౌతమ్ బుద్ధ పిక్చర్ పెయింటింగ్ ఏర్పాటు చేశారు. అండ్ అటువైపు మనకు మళ్ళీ విండో పక్కన చిన్నగా విండో అయితే ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు. ఇక్కడ మన ఫ్యామిలీ హాల్ లాగా కూర్చునే విధంగా ఇక్కడ టీవీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఫస్ట్ నేను మీకు డైనింగ్ స్పేస్ నుంచి కిచెన్ అయితే చూపిస్తాను రండి. ఇది డైనింగ్ స్పేస్లో కూడా మీరు నోటీస్ చేసుకుంటే ఇక్కడ సఫిషియంట్ షెల్ఫ్లు అన్నీ మొత్తం గ్రానైట్తో ఇచ్చారు చూడండి. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇట్లా చేయాలంటే వర్క్. కంప్లీట్ గ్రానైట్తో ఇచ్చారు ఈ షెల్ఫ్లు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ పెట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక యూపీవీసీ విండో అయితే నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన డైనింగ్ స్పేస్ పక్కనే కిచెను చాలా పెద్దగా బాగుంది. రైట్, చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్ పక్కన మీరు నోటీస్ చేసుకున్నట్లయితే దేవుడి పూజా రూమ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. చిన్నగా బాగా ఇచ్చారు చూడండి. దేవుడి పూజా రూమ్ కూడా నీట్గా ఉంది, గ్లాస్తో ఇచ్చారు, బాగుంది. ఒక్కసారి నేను మీకు
కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్న యూటిలిటీ స్పేస్ చూపిస్తాను రండి. ఎగ్జాక్ట్లీ కిచెన్ బ్యాక్ సైడే మీకు యూటిలిటీ స్పేస్ చాలా విశాలంగా అయితే మీరు నోట్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ఒక్కసారి కామన్ బాత్రూమ్ చూపిస్తాను రండి నాతో పాటు. కిచెన్ పక్కన ఇటు నుంచి చూసుకుంటే చిన్నగా డైనింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి కామన్ వాష్ ఏరియా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కామన్ వాష్ ఏరియా. కామన్ బాత్రూమ్ కింద కూడా చిన్న పిల్లలు ఎవరు ఉంటే యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విశాలంగా బాగుంది. మీకు వెంటిలేషన్ కోసం అయితే అక్కడ యూపీవీసీ విండో అయితే నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ అన్ని షెల్ఫ్లు ఇచ్చారు, చూసుకోండి ఫ్రెండ్స్. బాగుంది షెల్ఫ్లు. దీనిపైన ఒక సజ్జ ఇచ్చారు. ఒకసారి బాత్రూమ్ చూపిస్తాను రండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూము. మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో అయితే ఏర్పాటు చేస్తారు. విశాలంగా బాగుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫ్రెండ్స్ ఈ అటాచ్డ్ బాత్రూమ్ పక్కన ఇక్కడ మీకు వాష్ బేసిన్ ఒకటి ఏర్పాటు చేస్తారు. మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు బిల్డర్ గారు. ఒకసారి రండి, మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా విశాలంగా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉంది. చాలా పెద్ద బెడ్రూమ్ ఇది. ఇక్కడ అన్నీ మీకు షెల్ఫ్లు కూడా కంప్లీట్ గ్రనైట్తో ఇచ్చారు. చాలా కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇదంతా ఈ వర్క్ చేయించడానికి. దీనిపైన చూసుకుంటే మీకు మంచి ఒక సజ్జ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కోసం మళ్ళీ ఇక్కడ ఒక యూపీవీసీ విండో అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో అయితే ఇస్తారు. ఓకే, వీడియో లెంత్ ఎక్కువైనా పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ ఇంటికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో. మీకు గ్రౌండ్లో 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ విత్ 3 కార్ పార్కింగ్ అండ్ ఒక 5 నుంచి 6 బైకులు పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోరు 2 బెడ్రూమ్స్ కిచెన్ హాలు, 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ మన చిన్నపిల్లల కోసము ఒక కామన్ బాత్రూము ఇచ్చారు కిచెన్ పక్కనే. అది బాగుంది. అండ్ కిచెన్ బ్యాక్ సైడ్ మీకు చూసుకుంటే మంచి యూటిలిటీ స్పేస్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. నేను ఒకసారి మీకు రూఫ్ టాప్ కవర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంటిపైన చూసుకోవచ్చు ఎంత బాగా కాలమ్స్ ఇచ్చారు చూడండి. మొత్తం 12 కాలమ్స్ ఇచ్చారు. ప్రజెంట్ G+1 పర్మిషన్ తీసుకొని నీట్గా కన్స్ట్రక్షన్ చేసి అందిస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకొక 2 ఫ్లోర్లు అయితే వేసుకునే కెపాసిటీతో 12 కాలమ్స్ అయితే మీరు నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మీకు 40 ఫీట్ రోడ్ నుంచి 3వ బిట్ ఇది. ఒకసారి చూపిస్తాను రండి. అది 40 ఫీట్ రోడ్డు. డైరెక్ట్ మీకు ఇంజాపూర్ నుండి ఓల్డ్ హైత్ నగర్ రోడ్డు మధ్యలో మీకు మారం అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడే డైరెక్ట్ రోడ్. ఇది 40 ఫీట్ రోడ్డు. ఈ 40 ఫీట్ రోడ్డు డైరెక్ట్ మనకి సామానగర్ క్రాస్ రోడ్కి వెళ్ళిపోతుంది. ల్యాండ్ మార్క్స్ మీకు మొదట చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ కాలనీ పక్కనే ఈ గాయత్రి నగర్ వస్తుంది. చాలా స్కూల్స్ ఉన్నాయి, మల్టిపుల్ స్కూల్స్. మళ్ళీ చెప్తున్నాను, జీ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ ఇక్కడ దగ్గరలో లక్ష్య ఇంటర్నేషనల్ స్కూలు అండ్ ఇక్కడ అకాడమిక్ హైట్స్ స్కూలు అండ్ ఇంకా కొన్ని మంచి స్కూలు, సెయింట్ జోసెఫ్ స్కూలు, భాష్యం బ్లూమ్ స్కూలు, లక్ష్య జీ స్కూలు, ఇవన్నీ మన ఈ ప్రిమిసెస్కి దగ్గరలోనే ఉన్నాయి. ఒక్కసారి రేటు మన ఓనర్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఏం రేట్కి ఇస్తున్నారు, ఎంత తగ్గిస్తారో ఒక్కసారి సార్తో మాట్లాడదాము. ఫ్రెండ్స్, ప్రాపర్టీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటే ఉన్నారు. సార్ నమస్తే సార్. బాగున్నారా సార్? ఇల్లంతా చూపించాను మా కస్టమర్స్కి, మా వ్యూవర్స్కి. అయితే రేట్ గురించి ఒక్కటి చెప్పండి సార్. ఎందుకంటే మొదట చెప్పాలి రేటు, కాకపోతే అంటే ఇల్లు చూపించి చెప్తే బాగుంటుంది అన్నట్టు ఇల్లంతా చూపించడం మన కస్టమర్స్కి, వ్యూవర్స్కి. ఈ 160 గజాల స్థలంలో కట్టిన ఈ ఇల్లుకి మీరు ఏం రేటు చెప్తున్నారు సార్? 1,40,00,000 చెప్తున్నాను. 1,40,00,000 రూపాయలు చెప్తున్నారు. మన నెగోషియబుల్ అవుతుందా సార్? నెగోషియబుల్ సార్. మీరు రీజనబుల్గానే చెప్పారు. అయితే చిన్న మాట సార్, ఈ ప్రిమిసెస్లో ఈ గాయత్రి నగర్ కాలనీలో గజం ఎంత నడుస్తుంది సార్? గజం 45,000. 45. 30 ఫీట్ రోడ్. ఈ 30 ఫీట్ రోడ్కి ఇటు. ఓకే. ఈ 40 ఫీట్ రోడ్కి వచ్చేసరికి 50-55 కూడా ఫేసింగ్ ఈస్ట్ ఫేస్ వెస్ట్. ఇక్కడైతే మినిమం 45,000 నడుస్తుంది. 1,40,40,00,000 చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ యొక్క చిన్న మాట, ఎందుకంటే మీరు చెప్తే క్లారిటీ ఉంటుందని అండ్ మిమ్మల్ని పరిచయం చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఈ మా కస్టమర్లకి, వ్యూవర్స్కి కాంటాక్ట్ నెంబర్ మీదే ఇస్తున్నాము స్క్రీన్ పైన. మీది మీ అబ్బాయి గారు నంబర్ ఇస్తున్నాను, 2 నంబర్లు ఇస్తున్నాను. కస్టమర్లు ఫోన్ చేసినప్పుడు కాస్త కాల్ రిసీవ్ చేసుకొని అడ్రస్ గైడెన్స్ ఇచ్చి లొకేషన్ వాట్సాప్లో పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
మేము ఇది 25 years నుంచి ఉన్నాం ఇదే ఫీల్డ్లో ఉన్నా. వర్క్లు అయితేనేమో కాంట్రాక్టర్ వర్క్లు అయితే 32. ఓకే, 32 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నాకు ఇదే వర్క్. 32 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. గ్రేట్ సార్. బిల్డర్గా మాత్రం 25 years నుంచి. బిల్డర్గా 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఓకే సార్. కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీగా కట్టారు, బాగా కట్టారు. ఒకసారి కంక్లూడ్ చేస్తాను వీడియోని. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారి కాంటాక్ట్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకొని రండి. ఇంకోసారి చెప్తున్నాను, ఈ యొక్క ప్రాపర్టీ 24 width 60 length, టోటల్ 160 square yards. గ్రౌండ్ ఫ్లోర్ మీకు 3 car పార్కింగ్ ప్లస్ 4-5 బైక్స్ పెట్టుకునే విధంగా 1 bedroom కిచెన్ హాలు. ఫస్ట్ ఫ్లోర్ 2 bedroom కిచెన్ హాలు, 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి, బెడ్రూమ్స్, లావిష్ హాలు ప్లస్ దేవుడి పూజా రూము, మీకు మంచి డైనింగ్ స్పేస్, కిచెన్ ముందు మళ్ళీ మీకు మంచి యూటిలిటీ స్పేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీకి 1 crore 40 lakhs కింద కోట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీకి 1 crore 40 lakhs కింద కోట్ చేయడం జరిగింది. మీ పేమెంట్ మోడ్ బట్టి అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు. యాజ్ ఆఫ్ డేట్ ఈ ప్రాపర్టీకి ఎలాంటి బ్యాంక్ లోన్ లేదు. మీరు కావాలనుకుంటే లోన్ తీసుకోవచ్చు. ఎలాంటి నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి అయినా లోన్కి వెళ్ళి ప్రాపర్టీ గ్రాప్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ హైతనగర్ మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకొని ప్రాపర్టీ డిజైన్ చేయడం జరిగింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.